ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు కోటేశ్వరరావు మనతో ఉన్నారు. నెల్లూరు కోటేశ్వరరావుతో మాట్లాడి బీజేపీ బలాలు ఏంటి, ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎలా ఉంది అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బీజేపీ ఖమ్మం జిల్లాలో ఎలా ఉంది? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. బీజేపీ ఖమ్మం జిల్లాలో పుంజుకుంటుంది. ఖమ్మం జిల్లాలో రాబోయేది బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా సంకేతాలు కనపడుతున్నాయి. ఈ యొక్క ముగ్గురు మంత్రులుండి కూడా ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ఖమ్మం జిల్లా ప్రజల భిక్ష వల్లనే గెలిచారు. గెలిచి ప్రజలకు ఏం చేయకుండా వాళ్ళ సీటుకి ఎసరు రాకుండా ఉన్నటువంటి గుంపు మేస్త్రి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇచ్చారు కాబట్టి ఇచ్చి వాళ్ళ సీటుకి ఇబ్బంది లేకుండా కాపాడుకున్నాడు. కానీ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ఖమ్మానికి నిధులు ఏదనేది శ్వేతపత్రం ప్రకటించమని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి సీతారాం ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకున్నటువంటి మంత్రులు కూడా ఆ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడంలో విఫలమయ్యారు. అలాగే ఒడ్లు కొనుగోలులో కానీ మొక్కజొన్నల కొనుగోలులో కానీ డిప్యూటీ సీఎం ఉండి ఇక్కడ నిధులు తేవడంలో విఫలమయ్యాడు. వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ సడక్ యోజన కింద కాంట్రాక్ట్ ఇవ్వడానికి కమిషను, బిల్లు ఇవ్వడానికి కూడా కమిషన్లు తీసుకొని ఆయన కుటుంబం బాగుపడుతుంది తప్ప ప్రజలకు ఒరిగేదేం లేదు. ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఎక్కడ భూమి ఉంది, ఎట్లా కబ్జా చేయాలన్న ఆలోచన తప్ప పేద ప్రజలకు కానీ ఒక ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి కానీ ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చి కానీ ఖమ్మాన్ని డెవలప్ చేసింది ఏం లేదు. ఖమ్మం డెవలప్ అయిందంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే డెవలప్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా అమృత సిటీ కింద డెవలప్ చేశాం. అలాగే ఖమ్మానికి తలమానికైనటువంటి ఒక నక్లీస్ లెక్క 2 జాతీయ రహదారులు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రధాన లక్ష్యం ఏంటి జిల్లా అధ్యక్షునిగా? భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో కార్పొరేషన్లో కిల్లాపై కాషాయ జెండా ఎగరేయటం, ఇక్కడి నుంచి కొంతమంది కనుమరుగైతున్న పార్టీలు శపథం చేశారు. ఆ శపథాన్ని తిప్పికొడుతూ ఇక్కడి నుంచి ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని పంపించడమే మా లక్ష్యం. ఒక సీటు ఉన్న మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో జెండా ఎట్లా ఎగరేస్తారు? ప్రజలు మా వైపు చూస్తున్నారు. ఇక్కడ వరకు ఖమ్మాన్ని కానీ దేశాన్ని కానీ అభివృద్ధి చెందిందంటే అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నడిపిస్తున్నటువంటి వైనాన్ని ఒక అవినీతి మచ్చ లేకుండా కూడా పరిపాలన చూసి ఖమ్మం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు తలుసుకుంటే మహా పార్టీలే కనుమరుగైపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ అంతా ఆంధ్రలో జనసేన బీజేపీ పోతుంది, ఇక్కడ కూడా పోతుండే అవకాశం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిన్న గడాల శ్రీనివాసరావుని ప్రకటించింది జనసేన. దాన్ని మీరేం చెప్తారు? మాది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కాదు. మా యొక్క జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ యొక్క సూచనలు మాకు పంపించేదో దాని అనుకూలంగా మేము పనిచేసుకుంటూ పోతాము. పొత్తులు నిర్ణయించేది రాష్ట్ర పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ నిర్ణయిస్తాయి కాబట్టి అది మా చేతుల్లో లేదు. మీకు మాజీ జిల్లా అధ్యక్షునికి గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది, నిజమేనా? అది గ్యాప్ ఏం లేదు. మరి అది ఎవరన్నారో తెలియదు. మాది కుటుంబ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ అంతకంటే కాదు. మేమందరం కూడా ఒకే కుటుంబం లెక్క. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రామచంద్రరావు గారి నాయకత్వంలో, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నితిన్ నబీన్ గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి ఒకే తాటిపైద ఒకే లక్ష్యంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి మీరేం చేస్తారు? మేము బూత్ స్థాయిలో పర్యటనలు చేస్తున్నాము. మా బూత్ స్థాయిలో కమిటీలను బలోపేతం చేసుకుంటున్నాము. నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేర్చి రానున్న కాలంలో డబుల్ ఇంజిన్ సర్కారు వల్లనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరిగిద్దని ప్రజలకు వివరిస్తాము. ఆ యొక్క ప్రజలు మా గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మాకు కమలం పువ్వు గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఖమ్మంలో కాషాయ జెండా ఎగరటం ఖాయంగా చెప్తున్నాను. ఖమ్మం జిల్లాకు బీజేపీ ఏం చేసింది మొత్తం కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి ఈ మాత్రం జరిగిందంటే కూడా అది బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే. రాష్ట్ర ప్రభుత్వం గత ఉన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి ఏం చేశారు? బీఆర్ఎస్ ఖమ్మం డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఏం చేశారు? చెయ్యకనే కదా ప్రజలు చేదరించుకుని వాళ్ళని తిరస్కరించింది. ఇట్లా రేవంత్ రెడ్డి 420 దొంగ హామీలను ఇచ్చి కళ్ళబల్లి మాటలు చెప్పి
అధికారంలోకి వచ్చిండు. అధికారంకి వచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులు ఏడున్నారు కదా, ఏమి అభివృద్ధి చేసింది? ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ సామాజిక వర్గం సంతోషంగా ఉన్నారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇక విద్యార్థులు సంతోషంగా లేరు. దాని కారణంగా మా అధ్యక్షులు ఇలా దీక్షకు కూర్చున్నారు. రైతులు సంతోషంగా లేరు. మొక్కజొన్న కొనటంలో కానీ, యూరియా సప్లై చేయడంలో కానీ, ఒడ్లు కొనటంలో కానీ, రుణమాఫీ ఇవ్వటంలో కానీ ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మహిళలకి మహాలక్ష్మి పథకం ఇస్తున్నది అది పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. తర్వాత ఇండస్ట్రీలు ఏమైనా పెట్టుకుందామంటే దానికి అనుమతులు ఇవ్వడం కూడా చేతగానటువంటి స్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎక్కడ చూసినా కానీ అక్రమాలే. ఆడ ఫుడ్ పార్కులో అక్రమాలు జరిగినాయి. ఇక్కడ వెలుగుమట్లో ఉన్న పేద ప్రజలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. అది ఎంత దారుణమైన పరిస్థితితో మనందరం చూసినాం. ఇలాంటి పనులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ని ప్రజలు ఏ విధంగా ముందుకు ఆదరిస్తారో, అసలు ఏ విధంగా వాళ్ళకి ఓటేస్తారు అని నేను అడుగుతున్నాను. బూత్ లెవెల్ నుంచి బీజేపీ పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం దిశగా ట్రై చేస్తానని, అదేవిధంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం కాషాయ జెండాను కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరవేసి ఖమ్మం కిలాపై కాషాయ జెండాను ఎగరవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ ఖమ్మం నుండి.